ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము నిన్నటి రోజు 26వ శ్లోకం అంటే 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 26వ శ్లోకాన్ని తెలుసుకున్నామండి అర్ధసహితంగా. చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. ఆత్మస్వరూపం గురించి భగవంతుడు తెలియజేసిన విషయాలు అన్నమాట. అయితే దీంట్లో ఏం చెప్తున్నారు భగవంతుడు స్వామి అంటే, ఆత్మ నిత్యమైనది, దాన్ని నశింపజేయలేరు, అది పుట్టింది కాదు. అంటే కొంతమంది ఆత్మ కూడా చస్తుంది పుడుతుంది అంటారు. ఒకవేళ బహుశా నువ్వు కూడా అట్లా అనుకుంటే, పుట్టిన వాళ్ళు పుడుతుంది చస్తుంది అని చెప్తున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు ఈ భీష్మద్రోణులను చంపుతున్నా అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు చచ్చేవాళ్ళే. వాళ్ళు పోతున్నారంటే వాళ్ళ గురించి ఏడవాల్సిన పనేమిటి? పుట్టిన వాళ్ళు గిట్టక మానరు కదా. అలాగైనా కూడా అయినా ఇది నా సిద్ధాంతం కాదు. అయినప్పటికీ నువ్వు బాధలో ఉన్నావు, నీ బాధల్ని తొలగించడానికి నీకు జ్ఞానం కావాలి. అందుకోసం నీకు ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. నువ్వు చావు విషయంలో ఏడవకుండా ఉండాలి. నువ్వు మమకారంతో పెట్టుకొని వీళ్ళకేమో అయిపోతుంది అని దుఃఖిస్తున్నావు. అలా దుఃఖించడం అనేది తగదు. అదే నేను చెప్తూ ఉన్నాను నీకు. కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు పార్థ. చక్కగా నువ్వు బుద్ధిమంతుడివి, పండితుడివి, ధర్మం తెలిసిన వాడివి, పురుష శ్రేష్ఠుడివి. నువ్వు తెలుసుకోవాలి విషయము. అలా దుఃఖించకూడదు అని తెలియజేస్తూ దానికి అనుబంధంగా ఆత్మ గురించి ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలి అని. ఎందుకంటే అనుమానం ఉంది కదా నీకు, దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా అని ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు ఆ భగవంతుడు. 27వ శ్లోకం అండి ఇది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. అంటే పుట్టినవానికి చావు తప్పదు, చచ్చినవానికి జన్మ తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి నువ్వు దుఃఖించదగదు. ఓ అర్జున, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టిన వాళ్ళే, పైనుండేమీ ఊడిపడలేదు. అలాగే చెట్టుకు కాసిన కాయలన్నీ కూడా పండ్లు అవుతాయి. పండ్లు అయ్యి అవి కింద రాలిపోయేందుకే, అంతేగాని మరోటి కాదు. మనము ఒక చోటికి వెళ్ళడానికి బండి ఎక్కినాము అని అంటే మనం ఆ ప్రదేశానికి చేరుకోవడానికే. అలాగే ఈ జీవితాన్ని ప్రారంభించాము, పుట్టినాము అంటే దీనికి తప్పకుండా ఒక మరణం అనేది ఉంటుంది. మళ్ళీ ఇది తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. పుట్టినవాడు గిట్టక మానదని మనకు చెప్తూనే ఉంటారు కదా. పెరుగుట విరుగుట కెరకే అని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఎందుకు అంటే మనం పెరుగుతూ ఉన్నాము, పెరుగుతూ ఉంటే సంతోషపడుతుంటాం. అబ్బాయి ఎంత ముద్దుగా పెరుగుతున్నాడు, ఎంత పొడుగున్నాడు, ఎట్లా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనకు రోజు పుట్టినరోజు వస్తుంది అని సంతోషపడుతూ ఉంటాం. కానీ ఒకరోజు గడిచింది అంటే మన జీవితంలో ఒకరోజు అయిపోయింది, మనం మరణానికి చేరువవుతున్నాం అనే విషయము జ్ఞానులు తెలుసుకుంటారు. అయ్యో ఈరోజు వేస్ట్ అయిపోయిందే, నేను చేయాలనుకున్న చేయలేకపోయాను, జీవితంలో అతి ముఖ్యమైన ఒకరోజు అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఏమనుకుంటాము? అబ్బా ఈరోజు చక్కగా రెస్ట్ తీసుకున్నాను, అబ్బా రోజు పనేనా, ఓ 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం.
అంటే ఎందుకు సుఖం కోరుకుంటున్నది ఈ శరీరము అని. ఈ శరీరము సుఖం కోరుకోవడం కాదు, నువ్వు వెళ్ళిపోయే టైంలో నువ్వు చేయాల్సిన బాధ్యతలు చెయ్యి, నీ కర్తవ్యం నిర్వర్తించు అని భగవంతుడు చెప్తున్నాడు. సుఖపడడానికి దీనికోసం రాలేదు. నువ్వు ఈ శరీరం ఎందుకు తీసుకున్నావు, ఇంత కర్మలు చేసి నీకు చేయాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిండు భగవంతుడు. అందుకు నువ్వు పుట్టినావు. అయితే మరి పుట్టిన వాళ్ళు కావాలని వాళ్ళు వీళ్ళకే పుట్టాలి అని పుట్టరు, కనేవాళ్ళు వీళ్ళనే కనాలని కనరు. ఎవరు ఎక్కడ పుడతారో తెలియదు, ఎవరికి పుడతారో కూడా తెలియదు. పుట్టే వాళ్ళకి తెలుసా వీళ్ళే మా తల్లిదండ్రులు అయి ఉండాలి అని కోరుకుని వస్తూ ఉన్నాడా? లేదు. ఎవరికి ఎవరు ఏంటి అనేది ఏది సంబంధము అనేది కూడా తెలియదు. అట్లా ఈ జీవులు పుట్టుక అనేది, జననం అనేది ఉన్నప్పుడు మరణం అనేది ఉంటుంది. మరి ఈ విషయంగా మనము ఎటువంటి మార్పును కూడా చేయలేము. ఎవరు కూడా మరణాన్ని ఆపగలుగుతున్నారా? మరి ఎవరైనా కానీ మరణాన్ని విడిచిపెట్టి జననం ఉంటుందా? ఉండదు. మనిషి జననంలోనే మరణం ఉంది. మనం ప్రతినిత్యము మరణిస్తూ బతుకుతూ ఉన్నాము, చస్తూ పుడుతున్నాము క్షణం కూడా అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే మన శరీరంలో ఎన్నో జీవకణాలు ఉన్నాయండి. ఆ జీవకణాలు నిత్యం కొన్ని చస్తూ ఉంటాయి, కొన్ని పుడుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే అది జరుగుతూ ఉంది కదా. ఒక రోగిష్టి అయిన మనిషి మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఆ శరీరం మీద అంతా పొట్టు రాలిపోతూ ఉంటుంది. ఏంటి అదంతా డ్రై అవుతూ ఉంటుంది. అదంతా ఏంటి అంటే డెడ్ సెల్స్, అంతే కదా. మరి ఎన్నో జీవకణాలు అలా పుడుతున్నాయి, చేస్తూ ఉన్నాయి. మొత్తం శరీరము చావడం లేదు. అంతేగాని చావు పుట్టుకలు అనేవి రోజు నడుస్తూనే ఉంటుంది. అది దానికోసం నువ్వు బాధపడ్డావు కదా, దానికోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. భీష్మాదులు మరణిస్తారని దుఃఖిస్తున్నావు. ఆ దుఃఖానికి అర్థం ఉందా, కారణం ఉందా? ఎవరన్నా ఆపగలుగుతారా? మరి పోని ఇప్పుడు నువ్వు ఇష్టం లేదు, వాళ్ళని చంపకూడదు అంటే వాళ్ళు చావకుండా ఆపగలుగుతావా? ఎవరికైనా ఉందా ఆ శక్తి? లేదు. కాబట్టి మరణించి తీరుతాడు. ఎప్పుడో ఒకరోజు మరణించి తీరవలసిందే. మరి నువ్వు యుద్ధం అన్న తర్వాత ఇరువైపుల పోయే వాళ్ళు ఉంటారు కదా. మరి పోయిన వాళ్ళు చేదు కాదు కదా. మరి ఇప్పుడు వీళ్ళు పోతున్నారు అని నువ్వేదో బాధపడుతున్నావు. మరి ఎంతోమంది చనిపోతారు. ఇప్పుడు మన దాంట్లో కూడా ఈ సైన్యంలో పోతారు, ఆ సైన్యంలో పోతారు. మరి వాళ్ళందరి గురించి నువ్వు ఆలోచించినవా? ఆలోచించలేదు కదా. ఇప్పుడు నీ వాళ్ళు నా వాళ్ళు అంటే మళ్ళీ అక్కడికే వచ్చింది కథ. వచ్చిందే దాంతోని కదా. ఇప్పుడు మళ్ళీ గంతే వచ్చింది కదా. వ్యాపారం చేయడానికి వ్యాపారస్తుడు కొట్టు తెరుస్తాడు. వ్యాపారం అయిపోగానే కొట్టు మూసుకొని వెళ్ళిపోతాడు. కేల్కతం దుకాణం బంద్ అని ఒక సినిమాలో ఉంటుంది డైలాగ్ కదా. అదే అన్నమాట జీవితం. మనది ఎంత మొదలు పెడతాము ఆట, అయిపోగానే దుకాణం బంద్ అంతే. వాడు వ్యాపారం చేసినంతసేపు తీసి ఉంటుంది, తర్వాత బంద్ అయిపోతుంది, మూసుకుంటాడు వాడు. అట్లా జీవన వ్యాపారం అంటారు. అందుకే మనం చేసేది జీవన వ్యాపారమే కదా. పని చేస్తాము, డబ్బులు తెచ్చుకుంటాము, డబ్బులు ఇస్తాము, వస్తువులు తెచ్చుకుంటాము. ఇది బిజినెస్సే కదా అండి. జీవితంలో ఏముంది మరి? ప్రేమ ఇస్తాము, ప్రేమ తెచ్చుకుంటాము, అంతే కదా. ఏదైనా ఇవ్వడము తీసుకోవడము, దాన్నే వ్యాపారం అంటున్నాము. దీనిలో ఇంకేముంది నువ్వు చేసేది? ప్రతి మనిషి జీవితము అలాంటిదే. కాబట్టి
నువ్వు వీళ్ళ గురించి దుఃఖిస్తున్నావు, మరి వీళ్ళందరి గురించి ఏమనుకుంటావు? అట్లా దుఃఖించాలి అంటే అలా కాదు. పోయిన వాళ్ళు అందరి గురించి వ్యర్థమైన ఆవేదనలు పెట్టుకోవద్దు. పుట్టినప్పుడు సంతోషపడుతున్నావు కదా, అలాగే పోయినప్పుడు కూడా నువ్వు అదే సంతోషంతో ఉండాలి. ఒక మనిషి జీవితము చక్కగా ముగిసింది అని ఆనందపడాలి. దానికి కూడా పుట్టినప్పుడు మొదలైంది అని అనుకుంటున్నావు కదా, అలా అనుకున్నప్పుడే వాళ్ళే సమదృష్టి కలిగిన వాళ్ళే జ్ఞానులు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. అబ్బా, ఈ ఆత్మ తను వచ్చిన పనులన్నీ చేసుకొని ఆనందంగా వెళ్ళిపోయింది, జీవితం ముగించుకున్నది, ఈ శరీరం చక్కగా ఉపయోగపడింది ఆత్మకు అని సంతృప్తి చెందాలి. అలా ఉండాలి జీవితం. అంతేగాని ఈ శరీరం తెచ్చుకొని ఈ శరీరంలోకి వచ్చినా కానీ వేస్ట్. ఈ శరీరంతో ఒక్కటి కూడా నేను మంచి పని చేయలేదు. ఆత్మ ఘోషిస్తుంది పాపం, ఈ శరీరంతో ఒక్క మంచి పని చేయకపోతే నేను అని. మళ్ళీ ఇంకో శరీరంలోకి పోవాలి, మళ్ళీ చెయ్యాలి. అట్లా ఎన్నిసార్లు రావాలి పోవాలి రావాలి పోవాలి, దాని పని అయ్యేదాకా. మనకు ఏదైనా ఆఫీసులలో పని కావాలంటే ఎన్నిసార్లు తిరుగుతామండి? ఈ ఆఫీసులలో పనుల కోసమే ఎన్నిసార్లు తిరుగుతున్నామంటే మరి మన పుణ్యపాపాలు పోయి మోక్షం కావాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తాలి చూడండి. ఒక్కొక్కళ్ళు చిన్నతనంలోనే మంచి కార్యాలు చేసుకొని శభాష్ అనిపించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళకు చేసే అవకాశం ఉన్నా కూడా చేయాలని బుద్ధి పుట్టదు, సంకల్పాలు ఉండవు, ఆలోచనలు ఉండవు చెయ్యాలని. దీనిలో ఎన్ని కలిసి రావాలండి? వాళ్ళు చేయాలంటే అదే అదృష్టం. ఆ అదృష్టం కావాలి, దైవ సహకారం ఉండాలి. ఎప్పుడు ఉంటుందండి ఈ అదృష్టం? కలిసి ఎప్పుడు వస్తుంది మనకు? మన ఫ్రెండా ఏమన్నా కలిసి రావడానికి? మనకు కలిసి రాలేదండి అంటాం. ఎట్లా కలుస్తుంది? నువ్వు కలిసేటట్టు నువ్వు ఉండాలి. నువ్వు కలిసేటట్టు నువ్వు ఉంటే నిన్ను కలుస్తుంది. అంతేగాని మనము ఆ మార్గంలోనే లేము. భగవంతుడు, దైవము, పెద్దలు, భక్తి, న్యాయం, ధర్మం, నీతి, మంచి అని విచక్షణ కలిగి మనము ఆ సాత్విక భావాలు కలిగి భగవంతునికి ప్రియంగా ఎప్పుడు ఉంటామో అప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సంకల్పాలు వస్తాయి, మంచి పనులు చేయడానికి అవకాశాలు వస్తాయి. మంచి పనులు చేయడం వల్ల మనకున్న ఈ రుణ బాధలు అనేవి తిరుగుతాయి, తరిగిపోతూ ఉంటాయి. అంటే ఆత్మ సంతోషిస్తుంది. అరే వీడు నేను చెప్పినట్టు వింటున్నాడే అని భగవంతుడు మనకు అదృష్టాన్ని కలగజేస్తాడు. అప్పుడు అరే వీడేదో నా కోసం మంచి పనులు చేస్తూ ఉన్నాడు నాకు నచ్చినట్టుగా అని వెంటనే. కొంతమంది చూడండి, ఒక పాప మంచి పాట పాడింది, పాడంగానే అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీ ఎవరో ఉంటారు, వెంటనే ఆ పాపకు ఆ బాబుకో ఎవరికో గిఫ్ట్ తీసిస్తారు. అట్లనే భగవంతుడు కూడా మనకు అదృష్టాన్ని ఇస్తాడు. అరే వీడు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వీడికి సహకరించాలి మనము, వీడికి అన్నీ అనుకూలం చేసినామనుకో వాడు ఇంకా మంచి పనులు చేస్తాడు అని నమ్మి అప్పుడు మనకు ఆ సహకారం అందిస్తాడు. మనం ఆ సంకల్పమే చేయలేదు, అటు సైడే పోలేదు. మనము ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి, ట్రైన్ ఎక్కాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మన రోడ్డు మీద నిలబడి ట్రైన్ ఎక్కుతా అని ఆలోచిస్తే ఎట్లా ఎక్కుతాం చెప్పండి? రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆ స్టేషన్లో ఆ టికెట్ తీసుకొని అక్కడ నించొని ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కగలం. అంతేగాని మనము రోడ్డు మీద నించొని ఎక్కలేము. అలాగే
మనకు కలిసి రావడము అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము భగవంతునికి ప్రియంగా ఉన్నప్పుడు. భగవంతుడు కాదండి, మేము దేవుణ్ణి నమ్మం. మనిషిని నమ్ముతావా? నీకు సాటి మనుషులు కనబడుతున్నారు కదా, సాటి మనుషులను ఎట్లా చూడాలి? నువ్వు మానవత్వంతో చూడాలి. వాళ్ళకు హితం కలిగేటట్టు మాట్లాడాలి, వాళ్ళకు మంచి మాటలు మాట్లాడాలి, అందరికీ ఆనందాన్ని పంచాలి. ఎవరిని తిట్టడము, గొడవలు పెట్టుకోవడము చేయకూడదు. శుభ్రంగా ఉండాలి, ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. ఆత్మ కాదండి, మనసు. మంచి మాటలు ప్రేమతో మాట్లాడాలి. ఇవే కదా భగవంతుడు చెప్పింది. పరోపకారం చెయ్యాలి. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చెయ్యి. ఇవన్నీ ఏంటి? భగవంతుడికి ఇష్టమైనవి. నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా భగవంతుడికి గంటలు గంటలు పూజ చేయాల్సిన పని లేదు. ఇలాంటి ఎవరైనా పాపం ఆకలితో ఉన్నవాడికి ఓ పండు తీసి, లేకుంటే ఒక టిఫిన్ కొని, ఎవరన్నా కష్టపడుతూ ఉంటే వాళ్ళకి సహాయం చెయ్యి. బీదలు సాదలు ఉంటే వాళ్ళకు హెల్ప్ చేయి. పెద్దలను గౌరవించు. ఇలాంటివి చేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు మనకు అనుకూలిస్తాడు. అది దైవ అనుగ్రహం వల్ల మనం అదృష్టవంతులం అవుతాము. అంటే మనము అనుకున్న పనులన్నీ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే బంధుమిత్రుల సహకారం కావచ్చు. మన డబ్బు ఉందండి, చేసేవాళ్ళు లేరండి అంటుంటారు కొంతమంది. చేసేవాళ్ళు ఉన్నారండి, చెయ్యాలని ఉందండి, డబ్బులు లేవండి అంటారు. ఎందుకు లేదండి అంటే ఇది కారణం. మనము భగవత్ సహకారం ఉండాలి, భగవంతుని అనుగ్రహం ఉండాలి, మన సంకల్పం ఉండాలి, మనం ప్రయత్నం చేయాలి. చేసి మూడు కలిసినప్పుడే మనకు అది చేయగలుగుతాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి, ఇట్లాంటి వాళ్ళని భీష్మాదులను మరణిస్తున్నారని నువ్వు బాధపడుతున్నావు. ఇదేమీ నాకైతే నచ్చట్లేదు. నేను చెప్పేది చెప్తున్నాం, అన్ని ఇష్టము. వీటిని మార్పు చేసే అవకాశం ఉన్నప్పుడు మార్పు చేసే ప్రయత్నం చేయకపోయినా ఫలితానికి దూరమైన దుఃఖిస్తే అర్థం ఉంటుంది. ఇప్పుడు నువ్వు వీళ్ళని ఆపచ్చు, చంపకుండా ఎప్పటికి ఇలాగే ఉంటారు వీళ్ళు అన్నప్పుడు నువ్వు వాళ్ళని చంపాల్సి వచ్చిందే అని నువ్వు బాధపడాలి, ఏడవాలి. తప్పించగలము అన్నప్పుడు. కానీ తప్పదు అని తెలిసినప్పుడు పాడైందని బాధపడడంలో అర్థం ఉందా? మన వాళ్ళకి ఇదే ఉంటుంది. తెలుసు, వాళ్ళకి తెలిసి బాధపడుతుంటారు. ఎందుకు బాధపడుతున్నామని నీకు తెలుసు కదా, ఇట్లా అవుతుందని ముందే తెలుసు కదా అంటే, తెలిసే కానీ బాధ అనిపిస్తుంది కదా అంటారు. తెలిసినప్పుడు బాధ ఎట్లా అనిపిస్తుంది? అదే ఇప్పుడు అర్జునుడు చేసేది. అంటే మనము దృఢ సంకల్పాలు ఉన్నప్పుడు అటువంటి సాధన ద్వారా మనము తొలగించుకుంటాము. మూర్ఖంగా చేయాల్సిన పనులు కూడా చేయరండి కొంతమంది. ఇలాంటి అయిపోయిన వాటి గురించే చర్చించుకుంటా బాధపడుకుంటా రోజులు గడిపేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా చేసుకో, నువ్వు బాగుపడే అవకాశాలు ఉంటాయి, నువ్వు మంచి పని చెయ్యి అంటే కూడా ఆ దిశలో ఓరు. ఇక వేరే ఆలోచన ఉండదు. బావిలో కప్పలాగా దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇంకేం చేయలేను, ఇలాగే ఉంది అని. అది ఎన్నిసార్లు చెప్పినా అంతే ఉంటుంది. దాంట్లో మార్పు ఉండదు. జరిగిపోయిందే అయిపోయింది. ఇప్పుడు జరిగేటప్పుడు మనం మార్చుకోవాల్సింది ఏంటి? తర్వాతది దాన్ని కూడా అది మారలేదు అనడే బదులు మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినావు, యుద్ధం చేయాలి. అంతేగాని వీళ్ళని ఎవరినో కాపాడుతా అని రాలేదు. వీళ్ళ మీద యుద్ధం చేయడానికి ఎన్నో రోజులు ప్రయత్నం చేసి, ఎన్నో దేవతలకు తపస్సు చేసి, అస్త్రశస్త్రాలు పొంది ఇవన్నీ ఎందుకు చేసినావు నువ్వు? వీళ్ళ మీద యుద్ధం చేసి గెలిచి ధర్మాన్ని నిలబెట్టాలని కదా. అది వదిలేసినవయ్యా అని మళ్ళొకసారి
ఈయనకి గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి నువ్వు దుఃఖించడం ఏం సబబుగా లేదు అని. అలాగే మనం కూడా దుఃఖించకూడదు, దేనికైనా కూడా విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చిండు, ఆ బుద్ధిని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా మనము ఒకే ఆలోచనను 10 సార్లు చేసినా కూడా మార్పు ఉండదు. కొత్తగా ఆలోచించుకోవాలి. ఉన్నదాన్ని దాటడానికి ఏ విధంగా చేయాలనేది ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడే ఉన్నదాన్ని అర్థం చేసుకొని ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ మన పరిస్థితి ఇది ఉంది, మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మనకు కరెక్ట్ ఆలోచనలు వస్తాయి. అది మనం తెలుసుకోవాలి ఈ శ్లోకం ద్వారా. ఇదండి మరి 27వ శ్లోకము. మరి 28వ శ్లోకంతో సాయంత్రం కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.